కర్ణరాయబారం కూడా విఫలమైంది. అది దేవుడే స్వయంగా చేశాడు. కృష్ణరాయబారం బహిరంగంగా చేశాడు, కర్ణరాయబారం చాలా రహస్యంగా చేశాడు. మూడో కంటి వాడికి తెలియకుండా కర్ణుడు మందిరానికి వెళ్ళాడు. అది కర్ణరాయబారం. వచ్చి వెళ్ళిపోతూ అత్తకో మాట చెప్పాడు, అత్తయ్య నేను చేసింది విఫలమైంది. సరే, అది అలా అవుతుందని నాకు తెలుసు. యత్నే కృతే ఏదైనా సిద్ధ్యతి కోత్ర దోష అన్నాడు స్వయంగా భగవంతుడు. మనిషి ధర్మం నిలబెట్టడం కోసం, శాంతి కోసం యత్నం చెయ్యాలి తప్పితే ఆ యత్నం ఫలిస్తుందని వెర్రి ఆశలు పెట్టుకోకూడదు. ఫలించకపోయినా బాధపడద్దు. ఇది భగవంతుడు మనకిచ్చిన సందేశం. తాను చేసిన ప్రయత్నాలే విఫలమయ్యాయి. దేవుడు చేస్తే అయిపోతుంది, దేవుడు మొక్కుకోనే అయిపోతుంది. ఏం అయిపోతుంది, నువ్వు చేస్తేనే అవుతుంది. ఎంతమంది మొత్తుకున్నా అసాధ్యమైనవి కొన్ని. దుర్యోధనుడిని మార్చడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. వాడి జన్మాంతర కర్మ వేరు. వాడితో పాటు 25 లక్షల మంది పోయే యోగం ఉంటే వాడెక్కడ మారతాడు? మేమేదో అవధానాలు చేస్తుంటే అడిగారు, ఏమంటే దుర్యోధనుడు ఇంతమంది మొత్తుకున్నా సరే రాజ్యం 5 ఊళ్ళు ఇవ్వచ్చు కదండి, ఎందుకు ఇవ్వలేదు అన్నారు. మా గురించి ఇవ్వలేదయ్యా అని చెప్పాను నేను. ప్రవచనకర్తలు ఏం చెప్పుకోవాలి భారతం? వాడు 5 ఊళ్ళు ఇచ్చుంటే యుద్ధం జరిగేది కదా, మా ఖాతాలు ఏమవుతాయి ఇక్కడ?